ఇంట్లో ఎప్పుడు దోసకి పట్టినా సరే మా ఇంట్లో పులి పొంగనాలు అయితే ఖచ్చితంగా ఉండాల్సింది. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఎప్పుడైనా సరే చేస్తాను. దీంతో పాటు ఇలా చట్నీ చేస్తే మాత్రం ఇంకా అదిరిపోతుందనమాట. వేరుశెనగ పప్పులు, అలాగే పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక 2, 3 చిన్నుల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అన్నీ కలిపేసి మగ్గనిచ్చేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలా పచ్చడి చేశారంటే బాగుంటుంది. ఎండుమిరపకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మగ్గబెట్టేసి దాంట్లోనే పచ్చివి ముంపల్లి వేస్తానన్నమాట. అంటే వేరుశెనగ పప్పులు ఇలా వేసేసి చట్నీ పట్టుకొని ఇంకా దీంతో పాటు పొంగనాల్లో అద్దుకొని తింటే ఎంత బాగుంటుందో. టేస్ట్ మాత్రం ఇలా చట్నీ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పొంగనాలు అంటారా, దోశ చేసినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో ఉండాల్సిందే. ప్రతిసారి అంటే ఎప్పుడు దోశకేసినా సరే వారంలో ఖచ్చితంగా ఒక రోజంతా దోశ, ఒక రోజైతే పొంగనాలు చేసేసి పిల్లలకి బాక్స్ పెట్టేస్తానమాట. స్కూల్కి బాక్స్కి కూడా పిల్లలకి తినడానికి బాగుంటుంది. ఇందులో నేను ఎగ్ కలుపుతాను. ఎగ్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా.